చాలా టేస్టీగా ఉంటాయి. చట్నీ అవసరం లేదు నాకైతే, ఉడికే తినేస్తానండి. ఒకసారి చేసుకొని తినండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు పిల్లలైతే. హలో అండి, నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్. ఇవాళ నేను సింపుల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేద్దామని నేను ప్రిపేర్ అయ్యానండి. కానీ మా చిన్నోడు నాతో పాటే లేచి, లేదు నాకు ఉప్మా వద్దు మమ్మీ, పొంగనాలు కావాలి అని అన్నాడు. అప్పటికప్పుడు పొంగనాలు ఏంటబ్బా అని రవ్వ పొంగనాలు వేసేసానండి. అప్పుడప్పుడు చేస్తుంటాను, వాళ్ళకి చాలా బాగా ఇష్టం అనమాట. రవ్వలో వెజిటేబుల్స్ అండ్ పాలకూర కూడా వేస్తాను, చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయన్నమాట. మా పిల్లలకి చాలా చాలా ఇష్టము. పొంగనాలు చేసిన రోజు లంచ్కి కూడా అదే తీసుకెళ్తారు. పొంగనాల కోసం ఇంకా నేను వెజిటేబుల్స్ కట్ చేశాను అనమాట. ఇంకా వాళ్ళు అడిగింది చేసేయడమే కదండి. ఏ అమ్మకైనా కావాల్సింది పిల్లలు ఇష్టంగా కడుపు నిండా తింటే మనకు చాలా చాలా హ్యాపీ కదండి. అది మాటల్లో చెప్పలేము. ప్రతి అమ్మకు అంతే. ఇదిగోండి, ఈ రవ్వ పొంగనాల కోసం నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేశాను. ఇదిగోండి, ఒక పెద్ద సైజు పాలకూర కట్ట, అలాగే కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టానండి. ఒక బౌల్ తీసుకొని ముందుగా 2 కప్స్ బొంబాయి రవ్వ తీసుకున్నాను. దానిలో 1 కప్పు ఉల్లిపాయలండి, అలాగే 1/2 కప్పు క్యారెట్, సన్నగా కట్ చేసిన క్యారెట్స్, 1 కప్పు పాలకూర, 1/2 కప్పు కొత్తిమీర తురుము, అలాగే 1 టీ స్పూన్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసామండి తురిమినట్టు, అలాగే 1 టమాటో చాలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ సోడా అండి, వంట సోడా, అలాగే 1 కప్పు 2 కప్స్ రవ్వకి 1 కప్పు పెరుగు తీసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇదంతా చేసుకోవడానికి మార్నింగ్ టైం ఉండదు అనుకుంటే నైట్లోనే ఇదంతా ప్రిపేర్ చేసి పెట్టుకొని లేవగానే పొంగనాలు ఈజీగా వేసుకోవచ్చండి. అలా కూడా చేసి పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇలా వెజిటేబుల్స్, ఆకుకూర ఇదంతా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలపాలి, ఒకేసారి వాటర్ వేయకూడదండి. నాకు ఇక్కడ వచ్చేసి వాటర్ తాగే గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ పట్టింది. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవాలండి. పోపు పెట్టుకోకుండా అలాగే కూడా వేసుకోవచ్చు. ఇంకాస్త కలర్ఫుల్గా ఇంకాస్త టేస్టీగా ఉండాలంటే పోపు పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు తురుము, అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ అండి. ఇంగువ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది డబల్ అవుతుంది. కొద్దిగా పసుపు, ఒక 2 పించెస్ పసుపు వేసి ఒకసారి అలా కలిపి మనం చేసుకున్న రవ్వ మిశ్రమంలోకి ఈ పోపును వేసుకొని కలుపుకోవాలి. పోపు వేసుకోకపోయినా పర్లేదు, వేసుకుంటే ఇంకాస్త టేస్ట్ ఇంకా బాగుంటుందండి. పసుపు వేస్తాం కాబట్టి కలర్ఫుల్గా ఉంటుంది. పోపు వేసి కలిపాక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయాలండి. అప్పుడు రవ్వ మొత్తము వాటర్ని, పెరుగును పీల్చుకుంటుందన్నమాట. పీల్చుకొని ఇంకాస్త గట్టి పడుతుంది. ఆఫ్టర్ 5 మినిట్స్ మూత తీసి చూస్తే ఇదిగోండి ఇలా కాస్త గట్టి పడింది. నాకైతే కొద్దిగా వాటర్ పట్టాయి, ఇంకాస్త వాటర్ మాత్రం చూసుకొని వేసుకోవాలండి. ఎక్కువైతే సరిగ్గా రావన్నమాట పొంగనాలు. ఇదిగోండి కాస్త వాటర్ వేసుకొని మొత్తానికి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ పై గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకొని అన్నింటిలో 1 డ్రాప్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసి ఆయిల్ ఈటెక్కిన తర్వాత అప్పుడు పొంగనాలు వేసుకోవాలి. ఇదిగోండి ఇలా 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా వేయకూడదు, కాస్త పొంగుతాయి కాబట్టి ఇదిగోండి ఇలా వేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. నైట్లో చేసుకుంటే మార్నింగ్ అయితే చాలా ఈజీగా ఇది బ్రేక్ఫాస్ట్కి చేసుకోవచ్చు, స్నాక్స్కి చేసుకోవచ్చు. అన్నీ హెల్దీయే కదండి. దీంట్లో ఇంకా నేను పాలకూర కూడా వేసాను కాబట్టి ఇంకా బాగుంటుంది. ఇదిగోండి అన్నీ ఇలా వేసుకొని పైన మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. ఆఫ్టర్ 5 మినిట్స్ మూత తీసి
ఈ పొంగనాలన్నింటినీ టర్న్ చేసుకోవాలి. చాలా ఈజీగా టర్న్ అయిపోతాయి, అస్సలు అతుక్కోవండి. ఇదిగోండి ఇలా చేసుకుంటే సరిపోతుంది. గుంత పొంగనాలు మాత్రం సిమ్లో కానీ స్టవ్ను మీడియంలో కానీ పెట్టుకొని చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు చేసుకోకూడదండి, మాడిపోతాయి. ఇదిగోండి అన్నిటినీ ఇలా టర్న్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ అలాగే వదిలేయాలి. టర్న్ చేసుకున్నాక మాత్రం మూత పెట్టుకోకూడదండి. ఇదిగోండి ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఇదిగోండి నేను ఇంకా అన్ని గుంత పొంగనాలు ఇలాగే చేసుకున్నాను. మళ్ళీ వేసుకునేటప్పుడు కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ గుంత పొంగనాలు వేసుకున్నాను అనమాట. మొత్తానికి పిండి అంతా ఇలా చేసేసుకున్నాను. చూసారు కదండి, అప్పటికప్పుడు చేసుకునే హెల్తీ గుంత పొంగనాలు. ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు కూడా చేసుకొని తిని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయండి. మామూలుగా ఊరికే తినేయచ్చు లేదా చట్నీతో కూడా తినేయచ్చు, చాలా బాగుంటుందండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఒక్కసారి చేసుకొని తినండి, బాగుంది అని మీరే చెప్తారు. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.